నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు జగదీష్ గౌడ్. ఇప్పుడే దిల్సుఖ్నగర్ నుంచి సూర్యాపేటకు ఈ ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కడం జరిగింది. ఈ ఎక్స్ప్రెస్ బస్ అంటే నార్మల్ ఎక్స్ప్రెస్ బస్సే, కానీ ఎలక్ట్రిక్ బస్ అన్నట్టు. ఎలక్ట్రిక్ బస్ అని చెప్పేసి కొత్తగా పెట్టేసి డీలక్స్ టైప్లో సీట్లు పెట్టారు అన్నట్టు. డీలక్స్ టైప్లో సీట్లు పెట్టేసి టికెట్ రేటు దిల్సుఖ్నగర్ నుంచి కానీ ఎంజీబీఎస్ అంటే మన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి కానీ 200 రూపీస్. కానీ దీనికి డబ్బులు కట్టే వాళ్ళకు ఎక్స్ట్రాగా 30 రూపాయలు బాధపడుతుంది. 230. మామూలుగా అయితే 200 రూపాయలు పడేది, ఇప్పుడు 30 రూపాయలకి ఎక్స్ట్రా అన్నట్టు. కానీ అదే మళ్ళీ లేడీస్కి ఈ ఎక్స్ప్రెస్ అయినా ఫ్రీ. అంటే వాళ్ళు ఫ్రీగా వెళ్ళే వాళ్ళకు 230 అయినా 200 అయినా అని వాళ్ళకి దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఫ్రీగా వెళ్ళే వాళ్ళన్నట్టు. అయినా కూడా లేడీస్కి అంటే ఈ బస్సు ఏంటిది అని చెప్పేసి అర్థం కాక ప్లస్ బోర్డు అనేది పైన పెట్టారు. ఒకసారి చూడండి, నేమ్ ప్లేట్ అని చెప్పేసి అంత పైన పెట్టారండి. మామూలు కింద బోర్డు అనేది లేదు. పైన పెట్టడం వల్ల చాలామందికి ఇది ఏ ఊరికి వెళ్తుందని చెప్పి అర్థం కాలేదు. లేడీస్కి ఎలాగో ఫ్రీ, వాళ్ళందరూ ఎక్కేవాళ్ళు. కానీ పక్కన ఇంకో 2 బస్సులు వచ్చాయి, ఎక్స్ప్రెస్ నార్మల్ బస్సులు. నార్మల్ బస్సులు ఆగడం వల్ల అందరూ కూడా దాంట్లో ఎక్కేశారు, కానీ దీన్ని ఎక్కలేదు. ఇది ఏ బస్సు ఫ్రీ ఉంటుందో లేదో అని చెప్పి. ఇదిగోండి, ఒకసారి బస్సు చూడండి. ఇంత ఖాళీ ఉందన్నట్టు బస్సు. ఎవరికి అర్థం కాలేదు ముందు ఇది ఏం బస్సు అని చెప్పేసి. బ్రదర్, మీరెలా ఫీల్ అవుతుంది 230 రూపీస్ పెట్టడం వల్ల? 200కు 30 రూపీస్కి ఏమైనా మీకు తేడా అనిపించిందా? నో కామెంట్ సార్. నార్మల్ బస్ అయితే 200 రూపీస్, ఎక్స్ప్రెస్ 230 నో ప్రాబ్లం. బెటర్ అంటారా? 30 ఇట్స్ నార్మల్ ఫేర్, వీ కెన్ గో. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పీడ్గా వెళ్తారు. స్పీడ్ నార్మల్ బస్సెస్లో మనం వెయిట్ చేయడం కన్నా ఇంకా ఇది ఎక్స్ప్రెస్ సేమ్. మనకు సర్వీస్ లేదు కదన్నా, మనకు సర్వీస్ లేదు కదా. దేంట్లో 30 రూపీస్ ఎక్కువ పెట్టచ్చు. బస్సెస్ లేవు కదా. ఎక్స్ప్రెస్ అనేది నార్మలే మనకు, అదైనా బస్సెస్ లేవు కదా. బస్ స్టాండ్లో కూర్చొని వెయిట్ చేయడం కన్నా దీని పక్కన మనకు 2 బస్సులు ఆగాయి. అంతే, 2 బస్సులు ఆగానే మరి ఎట్లా ఆలోచిస్తారంటే అన్న, ఇప్పుడు వెయిట్ చేయడం కన్నా వెళ్ళిపోవాలి. ఎందుకంటే అందరూ హైదరాబాద్ నుంచి ఇంటికి పోవాలి, కన్నా తీర్చాలి. దానికోసం కస్టమర్ ఎంత పడుతుంది. అంటే ఈ బస్సులో ఇప్పుడు కొత్తది కాబట్టి మనకి ఇట్లా ఫ్రీగా దొరికిపోయింది. ఫ్రీ ఎందుకు దొరికిపోయింది? మనం సీట్స్ ఫ్రీగా దొరికిపోయినాయి నేను అంటుంది. అంతే, దొరకకపోతే కష్టం కదా. ఇది కొత్తది కాబట్టి. కొత్తది కొద్దిగా పాతదైంది అనుకోండి, ఇది కూడా అందరికి తెలిసిపోతుంది. ఫైట్ చేయాలి, వేరే వాళ్ళు ఫైట్ చేయాలి, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైట్ చేయాలి. అంటే అర్థం కాలేదు. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైట్ చేయాలి. కస్టమర్ ఫైట్ చేస్తే ఏమి బస్సెస్ రావు కదా. ఎక్స్ట్రా ఇప్పుడు నేను ఫైట్ చేస్తే బస్సెస్ రావాలి. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు మనకు సీట్ అనేది ఫ్రీగా దొరికింది, ఈజీగా వెళ్ళిపోతుందని చెప్పేసాను. మేడం, మీరేమైనా చెప్పగలుగుతారా? పొద్దంతా హైదరాబాద్లో పని చేసుకొని తిరిగి వచ్చిన వాళ్ళకి 30 రూపాయలు. పొద్దంతా హైదరాబాద్లో పని చేసుకొని వచ్చిన వాళ్ళకి 30 రూపాయలు పెట్టాలి. గొప్ప ఏం కాదు. 200కు 230కి పెద్ద తేడా ఏం లేదంటారు. మరి లేడీస్కి అయితే అదే 200 అయినా 250 అయినా ఫ్రీ ఉంది. నో కామెంట్స్. సెక్షన్ పక్కన ఒక కస్టమర్ అంటే యూజర్ అన్నట్టు, ఆయన తెలిపిన భావాలు మీరు విన్నారు. ఆయనకు 200కి 230కి పెద్ద తేడా అనిపించలేదు. నా భావన ఏంటంటే 200 అయినా 230కి అయినా కానీ పేమెంట్ చేసేది మగవారు మాత్రమే. అంటే ఈ బాధలు మాత్రం మగవారికి పడిందని చెప్పేసి. అఫ్కోర్స్ గవర్నమెంట్కి లేడీస్ తరఫున కూడా 200 230 రూపీస్ వస్తుంది, అది మంచి పద్ధతి. మీరు కూడా మీ కామెంట్స్ కాస్త కింద తెలుపగలరు. అంటే 200కి 230లా ఆయన సపోర్ట్ చేస్తున్నారా, లేక 200 230 అంటూ మన మీద బటన్ చెప్పేసి నన్ను సపోర్ట్ చేస్తారా? కింద తెలుపగలరు. ధన్యవాదాలండి.